తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 224 జంటలకు పెళ్లి కానుక పేరిట ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున సుమారు 45 లక్షలు అందజేశారు. కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ జోనల్ 2 టీడీపీ ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పేరాపత్తుల రాజశేఖర్, ఫౌండేషన్ సభ్యులు మనమ్మ, లక్ష్మీదేవి హాజరై చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ ఎంత కష్టం వచ్చినా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతానని అన్నారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కాదని, తమ కుటుంబం ఉన్నంతకాలం ఇచ్చిన హామీలు కొనసాగుతాయని తెలియజేశారు. పిల్లలకి పెళ్లి కానుక ఇవ్వాలని నిర్ణయించి ఈరోజు రమారమి 224 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా ముందు విడతలో 210 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా 180 మందికి ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు కూడా ఇవన్నీ కూడా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అన్నది స్థాపించిందే స్కూల్ పిల్లలకి సరైన సకల సౌకర్యాలు కల్పిద్దామని ఒక ఉద్దేశంతో ఆ రోజు స్థాపించి స్కూల్కి రమారమి 3,800 బల్లలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ అన్నింటికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని కూడా పెడదామని నిశ్చయంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. అది కూడా అతి తొందరలోనే దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ పెళ్లి కానుక అనేది జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరైతే పేదింటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పెళ్లి కానుక ఇవ్వాలనే నిర్ణయం తీసుకుని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది నాకు. ఒక ఇంటి ఆడపిల్లకి పెళ్లికి నేను ఫౌండేషన్ ద్వారా 20,000 ఇవ్వడం అంటే చాలా మనస్ఫూర్తిగా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం చేసినా ఇది ఇచ్చిన తృప్తి మాత్రం మామూలుది కాదు. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో ఫౌండేషన్ ద్వారా వైద్యానికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, పీపీఏ పద్ధతిలో కూడా అందించాలని ఒక నిర్ణయం తీసుకుని గవర్నమెంటు ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక జీవో వెలువడుతుంది. అతి తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారు అన్న ఆలోచనతో ఆ రోజు నుంచి కూడా ఆలోచించి ఇప్పటికి దాన్ని అమలు చేయడం జరిగింది. అమలు చేయడం అన్నది ఇప్పుడు వరకు కూడా రమారమి ముందుగా 224 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 210 ఇవ్వడం జరిగింది. రెండో విడతగా 210 ఇవ్వడం జరిగింది. ఇంకో 180 చెక్కులు పెండింగ్లోనే అతి తొందరలోనే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ గురించో లేకపోతే ఎవరో ఉంటారనో కాదు, నా ఫ్యామిలీ నేను ఉన్నంత వరకు కూడా ఈ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ వ్యవస్థ అన్నది కొనసాగుతూనే ఉంటుంది. ఒక పెళ్లి కానుకతోటే ఆగదు. విధానంలో పెళ్లి కానుక కార్యక్రమం అన్నది పుట్టుకొచ్చింది. ఇది ఇప్పటి వరకు అయితే ప్రారంభించిన దగ్గర నుంచే 434 జంటలకి మనం పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇది కొనసాగుతుంది. ఫౌండేషన్ ఉన్నంతకాలం, మేము ఉన్నంతకాలం ఈ కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించడం జరుగుతుంది. ఇదేదో 3.5 సంవత్సరాలతో ఆగిపోయేది మాత్రం కాదు. పదవులతో ప్రమేయం లేకుండా కూడా దీన్ని నడిపించేటటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి నిధులు కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. ఈ ఆలోచన అన్నది జనరల్గా ఏంటంటే మా తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళిద్దరూ కూడా మా గ్రామంలో పెళ్లి జరిగిన వాళ్ళకి బట్టలు, పసుపు, కుంకుమ, ఈ సూత్రాలు ఇవ్వడం అన్నది అనాదిగా ఆచారం ఉంది. దాన్ని నేను నియోజకవర్గానికే ప్రతినిధిని అయ్యాను కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని మన నవీన్ ఆలోచన. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి దళితవాడ ఘటనలోని బాధితులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పరామర్శించారు. బండ్లమూడి దళితవాడను ఆయన సందర్శించారు. అగ్రవర్ణాల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ బండ్లమూడి ఘటనకు సంబంధించిన పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిస్తారని తెలియజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎకరా చొప్పున భూమి, నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారని, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. దాడిలో గాయపడిన 3 కుటుంబాల వారికి ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
సంఘటన జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్ కున్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లమూడి గ్రామాన్ని సందర్శించడం, బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం, అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వారి దగ్గర నుంచి సేకరించడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, రెడ్లు అవనండి, రాజులు అవనండి, ఇంకా వేరే కులమైనా సరే మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి. దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం, ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరగడం అనేది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డిఎస్పీ గారి కోరటం జరిగింది. పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసులు తొలగించాలి. అందరు మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లమూడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా. దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు, దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీమ్లో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో ఆ 3 ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సెక్షన్ 3లో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళని బాధితులను ఆదుకోవడానికి అన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు, అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్ సోర్సింగ్ 2-3 రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డిఓ ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ లేదైతే ఎక్కడ అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన ధనుర్లగ్నంలో రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ 4 మాడ వీధుల్లో సాగిన ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో అమ్మవారు విహరించే వేళలో ఆమెను సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఈ రథోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయాల్లో తాత్విక బీజాలు విత్తే ఒక యజ్ఞమని భావిస్తారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో విలువలపై సదస్సులో విద్యార్థులకు సూచనలు చేసిన చాగంటి, తప్పు చేసినా క్షమించడానికి సిద్ధంగా ఉండే ఏకైక వ్యక్తి అమ్మ మాత్రమేనని ఉద్ఘాటన. మహిళలను గౌరవించేలా పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తున్నామన్న మంత్రి లోకేష్, పెట్టుబడులతో పాటు నైతిక విలువల్లోనూ ఏపీని అగ్రగామిగా నిలుపుతామని ధీమా. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.